దగ్గర తీసుకెళ్లి పెద్ద చెరువు తీసుకెళ్లి అక్కడ వేసాడు. వేసేసి ఒక బకెట్ లో ఒక పెయింట్ చేస్తారు కదా, ఆ పెయింట్ వేసే దాంట్లో పెట్టి తీసుకువేస్తాడు. అది తీసుకెళ్ళిన బకెట్ కంటైనర్ ఏది ఉందో అది సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత అతను ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. మీరు చాలా బాగా మీ ప్రెస్ వాళ్ళు చెప్తారు కానీ as a police officer I'm not able to explain you the way, the cruel way you're behaving. సో అలా చేసిన తర్వాత దెన్ నీ కేమ్ బ్యాక్ హోమ్. మళ్ళీ మొత్తం అంతా పొద్దున్న నుంచి కడిగినట్టుగానే మళ్ళీ కడిగి వాసన రాకుండా చూసి మళ్ళీ వెళ్లి పిల్లల్ని తీసుకొని వచ్చాడు. అంటే చూడండి అతని మనస్తత్వం. తీసుకొచ్చి మదర్ ఎక్కడ ఉందంటే ఇట్లా బయటికి వెళ్ళింది అని చెప్పేసి ఈమె మీద లేనిపోని విధంగా చెప్పి పిల్లల్ని ఏదో చేసి పడుకోబెట్టి మెయిన్ బెడ్రూమ్ ఏదైతే అతను చేసినాడో ఉన్నాయో అది మాత్రము వెళ్లకుండా యాక్సెస్ కంట్రోల్ పెట్టి లాక్ చేసి పెట్టి బయటనే ఉండి అట్లా 2 days గడిపాడు. దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి అడగడము, తర్వాత విధి లేని పరిస్థితిలో మిస్సింగ్ కేసు మిస్ అయింది నాకు తెలియదని చెప్పడం మూలంగా వాళ్ళ మదర్ వచ్చి మనకు కంప్లైంట్ చేయడం, ఆ కంప్లైంట్ ద్వారా మనం ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెట్టాం. ఇన్వెస్టిగేషన్ చేసినప్పటి నుంచి ఈ మేము తీసుకున్న స్టెప్స్ వల్ల చాలా వెరీ క్రెడిబుల్ అడ్మిసిబుల్ ఎవిడెన్స్ మేము కలెక్ట్ చేయగలిగాం. అతన్ని మేము తీసుకొచ్చినప్పుడు మేము క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఈ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ ఏదైతే వాళ్ళ మేనమామకు చేసినటువంటి కన్ఫెషన్ ద్వారా ఎన్నో ఇన్ఫర్మేషన్ ద్వారా మనం చేస్తున్నప్పుడు ఫస్ట్ అతను చాలా ప్లాన్డ్ గా తీసుకెళ్లి అక్కడ ఒక డంప్ ఉంటది అనమాట. ఇది మనం జనరల్ గా తీసుకెళ్లిపోయి వేస్ట్ అక్కడ పడేస్తాం కదా, అటువంటి ప్లేస్ ఒకటి ఉంది చెరువు దగ్గర కట్ట పక్కన అట్లా. సో అందులో పడేసాము, బాడీ పాస్ చిన్న చిన్న బ్యాగ్ లో పెట్టి అది ఎవరో మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లారని వాళ్ళకి చెప్పాడు. అది యాక్చువల్లీ అది కాదు, ఆయన మళ్ళీ తీసుకెళ్లి నీళ్ళలో కలిపడమే కరెక్ట్. అట్లా ఎట్లా చెప్పేసేసి మున్సిపాలిటీ తీసుకెళ్లిపోయారు అని చెప్పి మిస్లీడ్ చేయడానికి కూడా ట్రై చేస్తాడు. చాలా విధాలుగా అతను పోలీసును మిస్లీడ్ చేయడం కానీ ఈవెంట్ చేయడం చేస్తాడు. సో మేమంతా సీన్ ఆఫ్ అఫెన్స్ రీకన్స్ట్రక్ట్ చేసి అతను అక్కడ ఎక్కడైతే వేశాడో తర్వాత చెప్పిన దాని వల్ల సీన్ వెళ్లి చూసి ఆ మెటీరియల్ అంతా సీజ్ చేశాం. దాని తగ్గట్టు ఆ బాడీలో మనం అడ్మిసిబుల్ పార్ట్స్ ఏమైతే ఉంటాయో ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా మేము సీజ్ చేశాం. అవి మేము టెక్నికల్ పర్స్పెక్టివ్ లో లీగల్ ఎయిడ్స్ ద్వారా మేము దాన్ని ప్రూవ్ చేస్తాం. దాని తర్వాత ఇది ఫాస్ట్ వేలో కన్విక్షన్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి మేము తొందరలోనే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి మేము ఛార్జ్ షీట్ చేస్తాము ఈ కేసును. అయితే నేను ఒకటి మీకు కోరుతున్నాను, ప్రెస్ కు బాధ్యతంగా ఉండండి ఈ కేసులో. బీ రెస్పాన్సిబుల్. ఇట్స్ ఒక లేడీని ఇలా చంపిన తర్వాత మీరు చట్టం ఉన్నటువంటి కొన్ని బాధ్యతలు మీరు నిర్వర్తించాలి. అగ్రీ, యూ హ్యావ్ టు రిపోర్ట్, బట్ యూ హ్యావ్ టు రిపోర్ట్ విత్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ యాజ్ సిటిజన్ ఆల్సో. లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ such offenses. Like if you don't, మనం ఈ కేసులో ఎట్టి పరిస్థితిలో ఈ కోర్టు వారికి తీసుకెళ్లి కోర్టు వారి దృష్టిలో తీసుకొచ్చి దీంట్లో పూర్తిగా మేము ఇన్వాల్వ్ అయిపోయి టీం ఉంచి కంటిన్యూస్ గా కోర్టు ప్రొసీడింగ్స్ లో మేము మానిటర్ చేసి కన్విక్షన్ తీసుకోవడం మా బాధ్యత, మేము చేస్తాం. ఎందుకంటే అలా చేస్తే డిటరెన్స్ ఉంటుంది, వేరే వాళ్ళు మళ్ళీ చేయడానికి భయపడతారు. సో నేను మీ ప్రశ్న కోరుకునేది ఏంటంటే బీ రెస్పాన్సిబుల్ ఇన్ దిస్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ నాట్ టు give any space to general your impressions, your inferences, investigation attribute chekandi, because that will hamper the way you if you don't feel responsible and don't speak that way, you are going to cause someone may gain strength and someone may commit this offense. So atla jaragakunda undalante mana andaram kalisi బాధ్యతగా ఇది మన ఎవ్రీవన్ రెస్పాన్సిబిలిటీ. మన దగ్గర జరిగింది, మనము కేసు డిటెక్ట్ చేశాం. మా అధికారులందరూ చాలా కష్టపడి ఇన్ని రోజుల నుంచి చేసి ఈ కేసు ఒక లీగల్ వేలో సైంటిఫిక్ ఎవిడెన్స్ తో దాడి చేశాం. చాలా టీమ్స్ పెట్టి మేము చేయడం జరిగింది. మీకు మేము మా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో సో అల్టిమేట్లీ వీ గాట్ దిస్ కేస్ డిటెక్టెడ్. ది అక్యూజ్ మేడ్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ విత్ సమ్ రిలేటివ్. ఆ బేసిస్ లో మేము అతన్ని ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ టోటల్ గా ఆయన సీన్ ఆఫ్ అఫెన్స్ డిఫరెంట్ ప్లేసెస్ తీసుకెళ్లి చూపించడం జరిగింది. ఆ రికవరీ చేయడం జరిగింది. దాంతో ద్వారా
మేము మీకు డిటెక్షన్ గురించి మీకు చాలా రోజు మీరు ఎదురు చూస్తున్నారు కదా, దానికోసం మీకు ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇతను బై నేచర్ వెరీ క్రూయల్ మ్యాన్. సో అతను వచ్చిన తర్వాత భార్య ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాం కదా, మనం మన చుట్టాలింట్లోనే హ్యాపీగా మా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పింది. ఇంకా మనం ఇక్కడే ఉందాము అనే ఉద్దేశం. తర్వాత అతను పొద్దున్న లేవగానే ఆమెను చాలా పంచాయతీ జరిగే వాళ్ళ మధ్యలో కొన్ని ఇష్యూస్ లో. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అతను ఆమెను కొట్టడం స్టార్ట్ చేశాడు ఇండిస్క్రిమినేట్ వే. సో అప్పుడు కొట్టడం ప్రాసెస్ లో అతను ఆమె చంపాడు. చంపిన తర్వాత ఆ చంపిన నేరం ఆయన మీద పడకుండా ఒక మిస్సింగ్ కేసులో ఉండే విధంగా అది చూసి ఆ బాడీని ఇలా చేసి తీసుకెళ్లి నీళ్లలో కలిపాడు. అంటే ఈ గొడవ చేయడం కోసం మాత్రమే పిల్లల్ని ఇంటికి తీసుకురాకుండా భార్యతో పాటు అక్కడ ఉంచుకొచ్చాడా, ఇది బేసిక్ క్రక్స్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. అతను డెలిబరేట్ గా ప్రీ మెడిటేటెడ్ ప్లాన్ తో పిల్లలు ఉంటే అతని ఇలా చేయలేడు కాబట్టి ఈ కావాలని వాళ్ళని అక్కడ ఉంచడం జరిగింది. నో రిమోర్స్, ఎటువంటి పశ్చాత్తాపం మేము మాట్లాడినప్పుడు లేదు ఆయనకు. నో నథింగ్. మీరేదో చెప్పినట్టున్నారు, అట్లేం లేదు. నేను అడిగాను స్పెసిఫిక్ గా, అట్లేం లేదు. ఒకటే రౌండ్, దానికి ఎవిడెన్స్ ఉంది. ఒక రౌండ్ లో మరి అంతా బూడిద అయిపోయింది కదా, అది ఒక డబ్బాలో పెట్టుకుంటే దానికి క్లియర్ మాకు ఎవిడెన్స్ ఉంది. ఒక 3-4 అవర్స్ చేశారు. ఆ ఇంట్లోనే ఉన్నాడు, క్లీన్ చేయడము. అరౌండ్ 6 o'clock వెళ్ళి కలిపాడు. పొద్దున అరౌండ్ 10 o'clock ఇది ఇన్సిడెంట్ జరిగింది. ఇది కిరాతకమైన ఒక రేర్ వేలో ఈ బిహేవ్ విత్ హిస్ వైఫ్. ఇస్ నో వే యూ క్యాన్ కిల్ లైక్ దిస్. నో వే యూ క్యాన్ ట్రై టు స్క్రీన్ ద ఎవిడెన్స్ బై బాయిలింగ్ ద బాడీ, హిజ్ ఓన్ వైఫ్ బాడీ. మళ్ళీ దాన్ని ఒక స్టవ్ పెట్టి డైరెక్ట్ గా బాడీని అక్కడ వేడి చేసి ముక్కలు చేసి, దిస్ ఈజ్ నాట్ ఒక వ్యక్తి చేయాల్సిన పని కాదు. అతనికి అటువంటి కిరాతకమైన నేచర్ లో ఉన్నాడు అతను. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. అతను ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి, అవి దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ.